ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం విద్యార్థులపై ఎలాంటి ప్రేమ చూపిస్తలేదు. వాళ్ళకు కమిషన్ల మీద ఉన్నటువంటి ఇంట్రెస్ట్ విద్యార్థులకు నాణ్యమైన విద్య అందిద్దామనేటువంటి ఇంట్రెస్ట్ వాళ్ళకు లేదు. మేము మిమ్మల్ని కమిషన్లు అడుగుతలేము, ఎమ్మెల్యే సీట్లు అడుగుతలేము, మీ దందాలో మేము భాగమవుతామని అంటలేము. మేము కోరుకున్నది ఏంటంటే మాకు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వండి, మా సర్టిఫికెట్లు మేము తీసుకుంటామని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాం. 8,000 కోట్ల ఫీ రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లు ఇలా బాకీ పడినది. అవి ఇస్తే వాళ్ళ సర్టిఫికెట్ వాళ్ళకి ఇస్తామని చెప్పేసి ప్రైవేట్ కాలేజీల దుర్మార్గాల వల్ల విద్యార్థులు ఇలా రోడ్ల మీద కూలీలు, క్యాబ్ డ్రైవర్లు, హోటల్లో పని చేసుకుంటున్నారు. సర్టిఫికెట్లు పట్టుకుని ఏదైనా ఉద్యోగం చేసుకుందామంటే ఉద్యోగం చేసుకోవాలనేటువంటి పరిస్థితి. కొత్త కాలేజీలో జాయిన్ అయిన వాళ్ళను ముందే బస్ ఫీజు కట్టాలి, ముందే ల్యాబ్ ఫీజు కట్టాలి, లైబ్రరీ ఫీజు కట్టాలి, అదేవిధంగా ముందే కాలేజ్ ఫీజు కట్టాలి. రియంబర్స్మెంట్ వచ్చినప్పుడు చూద్దాం. ఇది పరిస్థితి, ఇలా విద్యారంగం పరిస్థితి. దీంతోపాటు బి కేటగిరీ సీట్లు అంటే కౌన్సిలింగే స్టార్ట్ కాలే, వీళ్ళు సంచులు ఓపెన్ చేసుకొని బ్యాగులు ఓపెన్ చేసుకొని ఒక్కొక్క సీటుకు సిఎస్సి సీటుకు 15 నుంచి 18 లక్షలు ఇలా అంగట్ల సరుకులకు అమ్ముకుంటున్నారు. అరే ఒక మెరిట్ ఉన్నటువంటి విద్యార్థి నాకు మెరిట్ ఉంది, నేను బీ కేటగిరీ కౌన్సిలింగ్ నిర్వహిస్తే దాంట్లో నాకు ఒక సీట్ వస్తుందని చెప్పేసి వాళ్ళు ఆలోచన చేస్తూ ఉంటే మెరిట్ విద్యార్థులందరి జీవితాలను నాశనం చేస్తూ పేద విద్యార్థులందరూ కూడా విద్యకు దూరం చేస్తూ డబ్బున్నల కోసమే ఒక ఫీజుల దందా మాఫియా చేస్తూ బీ కేటగిరీ సీట్లు ఇలా విచ్చలవిడిగా అమ్ముకుంటూ ఉన్నారు. కౌన్సిలింగ్ స్టార్ట్ కాకముందే ఇంత దుర్మార్గం ఇది, ఇంత అన్యాయం ఇది. ఇట్లాంటి సందర్భంలో టెక్నికల్ ఎడ్యుకేషన్ కమిషనర్ ఏం చేస్తున్నారు, విద్యాశాఖ కార్యదర్శి ఏం చేస్తూ ఉన్నారు, రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నారు? విద్యాశాఖ తన దగ్గరనే ఉన్నది కదా. అరే మేము విద్యాశాఖ మంత్రిని నియమించండి అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. అనేక సమస్యలు ఉన్నాయి, ఏ రంగంలో లేని సమస్యలు ఇలా విద్యాశాఖలో ఉన్నాయి. విద్యార్థులు ఏమిటో మీ ప్రభుత్వం వచ్చింది, అరే విద్యార్థుల కోసం శాఖ నిర్వహించండి అంటే శాఖ లేదు. ప్రొఫెసర్లు రిక్రూట్ చేయండి అంటే 2,000 మంది ప్రొఫెసర్లు రిక్రూట్ చేయండి అంటే 250 మంది ప్రొఫెసర్లు రిక్రూట్ చేస్తామంటున్నారు. కొన్ని డిపార్ట్మెంట్లు మొత్తంగా మూతపడ్డాయి. బడ్జెట్ కేటాయించారు మీరు యూనివర్సిటీలకు. అది కరెక్ట్ హాస్టల్ బిల్డింగ్స్ మంచిగా ఉన్నాయి, ఫుడ్ పురుగులు వస్తూ ఉన్నాయి ఇలా తింటా అంటే. ఇట్లాంటి సందర్భం ఉంది ఈ తెలంగాణలో. మేము చెప్తా ఉన్నాం, మేము మీ ఆస్తులు అడుగుతలేం, మీ అంతస్తులు అడుగుతలేం, మీ కమిషన్లు అడుగుతలేం, నాణ్యమైన విద్య కావాలంటున్నాం. కానీ మీరు కాన్షియస్నెస్గానే, మీరు కుట్రపూరితంగానే మీ కమిషన్ల కోసం ఇలా ప్రైవేట్ యూనివర్సిటీలలో డెవలప్ చేయడం కోసం ఎవరు అడిగినా మేము ప్రైవేట్ యూనివర్సిటీలు ఎవరు అడిగిన డీమ్డ్ యూనివర్సిటీలలో సామాజిక న్యాయం ఉందా? ప్రైవేట్ యూనివర్సిటీలలో సామాజిక న్యాయం ఉంటుందా? వాళ్ళ ఫీజుల మానిటరింగ్ చేస్తారా డీమ్డ్ యూనివర్సిటీలో? స్టేట్ ఫీ రెగ్యులేటరీ కమిటీ ఇట్లా విస్తృతంగా ఫీజుల దోపిడీ జరుగుతుంది. మీరు ఫీజుల దోపిడీ తగ్గడానికి ఏం చేస్తూ ఉన్నారు? మీకు స్పష్టత లేదు. అన్ని తప్పుడు తడకల రికార్డులు మీకు అప్పచెప్తా ఉన్నారు. ఈ రాష్ట్రంలో జరిగేది. పేద విద్యార్థులు ఉన్నత విద్యకు దూరం చేయడంలో ఈ కుట్ర, ప్రైవేట్ యూనివర్సిటీలను పెంచి పోషించడంలో ఈ కుట్ర. డీమ్డ్ యూనివర్సిటీ ఏంది, ప్రైవేట్ యూనివర్సిటీ ఏంది? అంటే నాకు A++ గ్రేడ్ ఉంటుంది, ఇందులో ప్రొఫెసర్లు ఉండరు. క్రమక్రమంగా ఈ యూనివర్సిటీ యొక్క ఒక ప్రాతినిధ్యాన్ని తగ్గిస్తూ వీరు నిర్వీర్యం చేస్తూ ప్రైవేట్ యూనివర్సిటీకి నాగరికలు ఇచ్చేటువంటి ఒక ప్రయత్నం చేస్తారు మీరు రేపు భవిష్యత్తులో. అంటే ప్రైవేట్లో మేము విద్య కొనుక్కోలేము, ఇది అంగట్లో కూరగాయలు కొనుక్కున్నట్టు అయింది ఇలా విద్య. వాళ్ళకేమో కోట్లు ఉండేమో అలా చదవాలి, పేదోడేమో ఇక్కడ చదవాలి. వీనికి ఒక నాణ్యమైన విద్య ఉండదు, వీనికి ఇక్కడ ప్రొఫెసర్స్ ఉండరు, వీడు స్కిల్ఫుల్ లేబర్ కాదంటారు, వీడు స్కిల్ ఉన్నటువంటి స్టూడెంట్ కాదంటారు, వీడేమో గుమాస్తా కావాలి, వాడేమో మళ్ళీ CEO కావాలి. ఇట్లాంటి విద్యా వ్యవస్థను, ఇట్లాంటి అంతరాల విద్యా వ్యవస్థను మీరు తయారు చేస్తూ ఉన్నారు. అంటే విద్యా లక్ష్యం ఏంటిది? సామాజిక అంతరాలను తొలగించాలి, అందరూ కూడా పేదనికైనా ఉన్నోనికైనా ఒకే విద్య ఉండాలి, ఇలా కుల వివక్ష ఉండద్దు, మత వివక్ష ఉండద్దు, అందరూ ఒక కలిసికట్టుగా చదువుకొని ఈ రాష్ట్రంలో సమానత్వాన్ని సాధించాలి, ఈ రాష్ట్రం అభివృద్ధి దిశగా ప్రయాణించాలనేటువంటిది విద్యా వ్యవస్థ లక్ష్యం. కానీ ఆ లక్ష్యాన్ని నీరుగారుస్తూ పేదలకు ఒక రకమైన విద్య, కార్పొరేట్ విద్య అంటే మల్టీ డిసిప్లినరీ ఇన్స్టిట్యూషన్స్ అట ఎన్జీపీని విద్యా కమిషన్ వద్దంటది, ఆగ్నూరు మురళి సార్ ఆధ్వర్యంలో విద్యా కమిషన్ వద్దంటది, హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ బాలకృష్ణ రెడ్డి సార్ ఆధ్వర్యంలో కావాలంటది. స్పష్టత ఉందా గవర్నమెంట్కు? విద్యార్థులుగా, ప్రొఫెసర్లుగా, మేధావులుగా, టీచర్లుగా అందరం కూడా తెలంగాణలో స్టాలిన్ ఏదైతే చేసిండో అదే రకంగా రేవంత్ రెడ్డి గారు మీరు కూడా అసెంబ్లీలో తీర్మానం చేయండి. ఈ దళిత ఆదివాసీ మైనారిటీలకు ఎన్జీపీ 2020 అనేది మనకు పనికిరాదు, వాళ్ళు మల్టీ డిసిప్లినరీ ఇన్స్టిట్యూషన్స్ పెడతారు, కుళ్ళుగుత్త షాపింగ్ మాల్లకే చేస్తారు, అనిల్ అంబానీ, అదానీ, జిందాల్కి ఉపయోగపడతాయి, మన విద్యార్థులకు ఉపయోగపడాయి. మనకు జిల్లాకు ఒక ఇంజనీరింగ్ కాలేజ్ కావాలి, జిల్లాకు ఒక IIT కావాలి, జిల్లాకు ఒక IIIT కావాలి, జిల్లాకు ఒక ఉమెన్ ఇంజనీరింగ్ కాలేజ్ కావాలి, మనకు జిల్లాకు ఒక MBBS కాలేజ్ కావాలి. మన విద్యా వ్యవస్థను మనం బాగుపరచుకోవాలని చెప్పేసి మనం డిమాండ్ చేస్తూ పోరాటం చేస్తూ ఉంటే మీరేమో ప్రైవేట్ యూనివర్సిటీలకు, డీమ్డ్ యూనివర్సిటీలకు దారులు తెరుస్తూ ఉన్నారు. ఎంత ఘోరం ఇది! ప్రైవేట్ కాలేజీలో కూడా మేము చెప్తా ఉన్నాం, మీరు ఫీజుల దోపిడీకి పాల్పడకండి. భవిష్యత్తులో మా విద్యార్థుల యొక్క పోరాటాలు మీకు తెలియజేస్తాం, మా సత్తా తెలియజేస్తాం. విద్యార్థులను ఇబ్బంది పెట్టకండి. మీరు అనేక రకాల రూపాలలో ఫీజుల దోపిడీ చేసి బీ కేటగిరీ సీట్ల మీద బతుకుడు, కాలేజీలు నడుపుడు, రియంబర్స్మెంట్ల మీద మీరు కాలేజీలు నడుపుడు, ఇలాంటి ప్రయత్నాలు మీరు మానుకోండి. ఒక నాణ్యమైన విద్య అందించండి. ఈ రాష్ట్ర అభివృద్ధిలో భాగంగా ECE, సివిల్, EEE, మెకానికల్ లాంటి సీట్లను తొలగించి ఇలా ఓన్లీ డిమాండ్ అని చెప్పేసి
మీరు ఓన్లీ కంప్యూటర్ సైన్స్ అని చెప్పేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్, సిఎస్సి ఇట్లాంటి కోర్సులు తీసుకొస్తున్నారు. మరి అక్కడ ఈసీఈ కొరత ఏర్పడుతుంది, సివిల్ కొరత ఏర్పడుతుంది, మెకానికల్ కొరత ఏర్పడుతుంది. అవైలబుల్ ఫుల్ఫిల్ చేయాలి. మీ లాభాల కోసమే కదా ఈ విద్యా వ్యవస్థను భ్రష్టు ఉన్నారు. ముఖ్యమంత్రి గారు మీరు దీని మీద ఒక విద్యాశాఖ ఏర్పాటు చేయండి, రివ్యూ చేయండి, ఈ విద్యా దోపిడిని అరికట్టండి, రియంబర్స్మెంట్ రిలీజ్ చేయండి. లేని పక్షాన మేము జూలై 1వ తారీఖున ఇక్కడ హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ ముందు అన్ని విద్యాసంఘాల ఆధ్వర్యంలో ధర్నా చేస్తున్నాం. ఆ తర్వాత బంద్ చేస్తాం. ఆ తర్వాత క్యాంప్ ఆఫీస్ ముట్టడి చేసి మా డిమాండ్లు నెరవేర్చుకుంటామని చెప్పేసి సాధిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. విదేశాల్లో ఉన్నత విద్యను చదువుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే ఫ్లైగ్రాడ్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీని సంప్రదించండి. మీ విదేశీ కలలను సాకారం చేసుకోండి. ఫ్లైగ్రాడ్.